మానవతా విలువలతో మనిషి మహోన్నతుడిగా మారాలన్నదే రంజాన్ పవిత్ర మాస ఉపవాసాల ఉద్దేశమని, ముస్లిం మైనారిటీల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు పేర్కొన్నారు. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని మెయిన్ రోడ్ జామియా మసీద్ నందు నిర్వహించిన ఇఫ్తార్ కార్యక్రమంలో శాసనసభ్యులు వనమాడి కొండబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ మైనారిటీల రక్షణకు, సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, మసీదులు, ఈద్గాలు, కబ్రస్థాన్ల రక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపడుతోంది అని, ముస్లింల అభివృద్ధికి ఎప్పుడూ ముందుంటుంది అని, మైనారిటీల అభివృద్ధి, విద్య, ఆర్థిక పురోగతికి ప్రత్యేక పథకాలు అమలు చేయనుంది అని, కుల మతాలకు అతీతంగా అందరూ సోదర భావంతో కలిసిమెలిసి ఉండాలి అని పిలుపునిచ్చారు. మానవతా విలువలతో మనిషి మహోన్నతుడిగా మారాలన్నదే ఉపవాసాల అసలు ఉద్దేశమన్నారు. ఈ కార్యక్రమంలో జామియా మస్జిద్ ప్రెసిడెంట్ కె ఎజాజుద్దీన్, టీడీపీ మైనారిటీ నాయకులు ఎస్కే రహీం, సెకండ్ ఎండి ఖాన్, ఎంఏ తాజుద్దీన్, ఆశ్రీ అలీ, ఎండి అన్సార్ బేగ్, మల్లిపూడి వీరు తదితరులు పాల్గొన్నారు.